పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసము మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నాం. నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. గడిచిన సంవత్సరం అంతా 2024వ సంవత్సరం అంతా కంటికి రెప్పలా కాపాడిన భగవంతుడికి, తన అంబుల పదులో దాచినటువంటి దేవునికి, అన్ని విధాల మేలులు చేసిన దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం దేవుని బిడ్డలారా. మరి ఈ నూతన సంవత్సరం రోజున దేవుడు మనకి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నాడో ఒకసారి మనము వాక్యాన్ని ఆధారంగా చేసుకొని చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా ప్రస్తుతం మనము ఉపయోగిస్తున్నటువంటి క్యాలెండర్ పునీత గ్రెగోరీ గారి క్యాలెండర్ దేవుని బిడ్డలారా. అయితే పునీత గ్రెగోరీ గారి క్యాలెండర్ రాకముందు పునీత జూలియస్ పోపు గారి క్యాలెండర్ ఉంది. అయితే పునీత జూలియస్ పోపు గారు మరి క్యాలెండర్ తయారు చేసినప్పుడు మొట్టమొదట లూకా శుభవార్త 2వ అధ్యాయము 21వ వచనాన్ని ఆధారంగా చేసుకొని ఈ క్యాలెండర్ తయారు చేశారు. అక్కడ ఏమని ఉన్నది అంటే, చదవండి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. సో యేసు ప్రభు వారు పుట్టిన తరువాత 8వ రోజున దేవాలయానికి తీసుకొని రావటం, సున్నతి చేయటం, నామకరణం చేయటాన్ని ఆధారంగా చేసుకొని ఈ రోజున పవిత్రమైన సత్య కథోలిక శ్రీ సభ పండగను చేసుకుంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని జూలియస్ పోపు గారు 1వ తారీఖున ప్రారంభించారు అని చరిత్రకారులు మనకి తెలియచేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అయితే దేవుని బిడ్డలారా, మరి ఈ నూతన సంవత్సరం రోజున మనం ఏం చేయాలి అనేటటువంటి చూద్దాం. ఈ నూతన సంవత్సరం అంతా చేయవలసినవి ఏంటంటే, ఒకటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఇతరులని ఆశీర్వదించాలి. ఎప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ఎదుటి వారిని ఆశీర్వదించాలి. రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి నూతనమైన ప్రణాళికలు ఏర్పాటు చేయాలి. నూతనమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. నూతనమైన ప్రణాళికలు నిర్ణయం తీసుకోవాలి. మూడవది దేవుని బిడ్డలారా, ఆ నూతనమైన ప్రణాళికలు నెరవేర్చడం కోసం మంచి మాత్రమే చేయాలి దేవుని బిడ్డలారా. మూడవది, ఈ నూతన ప్రణాళిక నెరవేరుస్తూ అందరినీ ప్రేమించాలి. ఈ 4 విషయాలు మరి ఈ నూతన సంవత్సరంలో తెలుసుకుందాం. మొదటిది దేవుని బిడ్డలారా, అందరినీ ఆశీర్వదించాలి, ఎవరిని శపించకూడదు. లూకా శుభవార్త సంఖ్యాకాండములో 6వ అధ్యాయములో 22వ వచనం నుండి మనం చదివినట్లయితే, అక్కడ దేవుడు మోషేకి అహరోనులకి ఇస్తున్న ఆశీర్వాదాలు, అధికారాన్ని మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. యావే తన ముఖ కాంతిని 22వ వచనం నుండి మనం చదువుకుందాం. యావే మిమ్ము దీవించబడును గాక. యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించును గాక. 22వ వచనంలో యావే మోషేతో అహరోను అతని పుత్రుల ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ విధముగా దీవెనలు పలకమని చెప్పాడు. యావే మోషేతో చెప్పాడు. మోషే వెళ్ళి అహరోనుతో పలుకుతున్నాడు. అహరోను కుమారులారా, మీరు ప్రజలని ఈ విధంగా దీవించండి అన్నారు. ఇక్కడ అహరోను ఎవరు? అహరోను కుమారులు ఎవరు అనగా లేవి గోత్రానికి చెందినవారు. లేవి గోత్రాలు దేనికి చెందినవారు? యాజక వర్గానికి చెందినటువంటి వారు, యాజక గోత్రానికి చెందినటువంటి వారు. యాజక గోత్రానికి చెందినటువంటి ఈ అహరోను కుమారులను
ఈ విధంగా దీవించమన్నాడు. ఈ రోజున మనం కూడా యేసు ప్రభుని సహజమైన యాజకత్వంలో బాప్తిజం ద్వారా పాలు పంచుకుంటాం. జనరల్ ప్రీస్ట్హుడ్ లో పాలు పంచుకుంటున్నాం దేవుని బిడ్డలారా. సో సహజ యాజకత్వం అంటే జనరల్ ప్రీస్ట్హుడ్ లో పాలు పంచుకున్నటువంటి మనం అహరోను కుమారుడు ఏ విధంగా అయితే ఇజ్రాయేలు ప్రజలను దీవించారో ఈ నూతన సంవత్సరంలో కూడా మనం అలాగే దీవించాలి. ఏమని దీవించమన్నారు? ఇప్పుడు విందాం వాటిని. 24వ వచనం చదువుకుందాం. యావే మిమ్ము దీవించి కాపాడును గాక. 1. యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించును గాక. 2. యావే మిమ్ము కృపతో చూసి మీకు సమాధానమును వసగును గాక. 3. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరును ఉచ్చరించిన నేను వారిని దీవించదను అని చెప్పాను. 4. అహరోనుతో అంటున్నారు, నా ప్రజలను ఈ రోజు దీవించండి. ప్రియమైన యాజకులారా, ప్రియమైన సేవకులారా, ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రియమైన పెద్దలారా, ప్రియమైన బంధువులారా, మీరు ఎవరిని దీవించాలి? ప్రతి ఒక్కరిని. ఎందుకనగా బాప్తిస్మము ద్వారా క్రీస్తు యాజకత్వంలో మనము పాలిభాగస్థులమయ్యాం. బాప్తిస్మము ద్వారా క్రీస్తు యాజకత్వంలో పాలిభాగస్తున్న మీరు ఏమని పలకరు? దేవుడు మిమ్ము దీవించునుగాక, దేవుడు మీకు ముఖకాంతి నీ మీద ప్రకాశించునుగాక, అనగా దేవుని వెలుగు నీ ఇంట్లో ఉండునుగాక, దేవుడు నిన్ను కరుణించునుగాక, దేవుని కృప నీకు తోడుండునుగాక, దేవుని సమాధానం నీకు తోడుండునుగాక అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును ప్రకటించాలి. దేవుని నామమును ఉచ్చరించాలి. ఎందుకనగా దేవుని నామములో శక్తి ఉన్నది, దేవుని నామంలో బలం ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు నామమున ఈ ఆశీర్వాదాలు మనం ఉచ్చరించినప్పుడు ఎవరిపైతే నీవు ఈ ఆశీర్వాదాలు ఉచ్చరిస్తావో అవి తప్పనిసరిగా జరుగుతాయి. ఉదాహరణకి పేతురు గారు ఏమంటారు? యేసుక్రీస్తు నామమున నువ్వు లేచి నడువుము అని అంటారు. అప్పుడు వారు స్వస్థత పొందికారు. బిడ్డలారు, యేసుక్రీస్తు నామమున బాప్తిజం ఇచ్చారు, వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ విధంగా యేసుక్రీస్తు నామమున ఆశీర్వాదాలు ఉచ్చరించినప్పుడు తప్పనిసరిగా ఆశీర్వాదాలు వారి మీదకు వస్తాయి అని వాక్యం పలుకుతుంది. అందుకే మనం ఏం చేయకూడదంటే ఈ నూతన సంవత్సరంలో మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 22, 23 వచనాలు చదివితే అక్కడ ఈ విధంగా ఉంటుంది. నేను ఇప్పుడు మీతో చెప్పినది ఏమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును, తన సోదరుని అవమానపరుచువాడు న్యాయసభ ముందుకు వచ్చును, తన సోదరుని అవివేకి అని పిలిచువాడు నరకాగ్నికి లోనగును. కనుక ఇక్కడ చూడండి, సో ఎవరి మీద కోప్పడగాకండి. కోప్పడితే దేవుడి తీర్పు నీకు వస్తుంది. ఎవరిని అవమానించకండి, దానివల్ల దేవుడు న్యాయసభ ముందు నువ్వు నిలబడతావు. ఎవరిని అవివేకి, తెలివి తక్కువవాడా, బుద్ధి తక్కువవాడా, బుర్ర తక్కువవాడా అనొద్దు. ఎందుకనగా వాడు నరకాగ్నిలోనికి పెడతాడు. సో కాబట్టి ఎవరిని కూడా మనం ఇలా ఉచ్చరించకూడదు. మరి ఈ నూతన సంవత్సరం రోజున దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చాం. మరి ఎలా ఉండాలట? 23వ వచనం పలుకుతుంది. కనుక బలిపీఠము సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫూరించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. చూడండి ఎంత చక్కగా చెబుతున్నారు వాక్యం. ఇప్పటి వరకు నువ్వు తిట్టినా, ఇప్పటి వరకు వ్యర్థుడా అనినా, ఇప్పటి వరకు ఎవరినైనా పనికి మాలిన వాడా అన్నా, అలాంటి కోపం నీకుంటే ఈ నూతన సంవత్సరంలో నువ్వు వెళ్ళి వాళ్ళతో సఖ్యపడితే ఇది ఒక నూతన సంవత్సరం దేవుని బిడ్డరా. కాబట్టి భార్య మీద కోపం, భర్త మీద కోపం, బిడ్డల మీద కోపం, అన్నదమ్ముల మీద కోపం, అక్కాచెల్లెల మీద కోపం అనేది ఉంటే ఆ కోపాన్ని వెళ్ళి వాళ్ళతో సఖ్యపడి ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తే దేవుడు మనల్ని మరి నూతన మార్గములో నడిపిస్తాడు దేవుని బిడ్డలారా. ఎఫెసీయులకు రాసిన లేఖ 4:29లో ఈ విధంగా ఉంటుంది. ఎఫెసీయులు 4:29.
సంభాషణలో దుర్భాషలు రానియక అది వినేవారికి మేలు కలుగునట్లు చూడండి. ఏమంటున్నారు చూడండి, సంభాషణలో దుర్భాష రానికండి. ఈ సంవత్సరం అంతా మనం నిర్ణయం తీసుకోవాలి, నా నోటి వెంట దుర్భాష రాకూడదు. అసభ్యంగా, అవమానంగా, నిందించే మాటలు, ఇలాంటి మాటలు ఏవి నేను మాట్లాడకూడదు అని ఒక మంచి నిర్ణయం మనం తీసుకొని, మరి మంచి మాటలు, ఎదుటివారి హృదయాన్ని ఆనందింపచేసే మాటలు, ఎదుటివారి హృదయాన్ని శాంతింపచేసే మాటలు, ఎదుటివారి జీవితాన్ని బాగు చేసే మాటలు మాట్లాడటానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుని బిడ్డలారా. ఇక చివరిగా సామెతల గ్రంథంలో 10:32 చూస్తే, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 32వ వచనాన్ని చూస్తే అక్కడ ఈ విధంగా ఉంటుంది. సత్పురుషుడు కరుణాపూరిత వాక్కులు పలుకును. సత్పురుషుడు, ఈ సంవత్సరం మనం సత్పురుషులుగా, స్త్రీలుగా ఉండాలి. అప్పుడు మన నోటి వెంట కరుణాపూరితమైన మాటలు వస్తాయి, కఠినమైన మాటలు రావు, మృదువైన మాటలు వస్తాయి, ప్రేమపూర్వకమైన మాటలు వస్తాయి. కఠినంగా మనం మూర్ఖుల్లాగా మాట్లాడం, ఎదుటివారి మనసుని కత్తులతో గుచ్చినట్టుగా, కత్తులతో చంపినట్టుగా మనం మాట్లాడం. కానీ కొంతమంది దేవుని బిడ్డలారా తోటాలాంటి మాటలతో ఎదుటి వ్యక్తిని చంపుతారు, తోటాలాంటి మాటలతో ఎదుటి వ్యక్తిని బలి చేస్తూ ఉంటారు. ఇలా మనము చేయకూడదు ఈ నూతన సంవత్సరంలో. అందుకే ప్రభు అన్నారు, దేవుడు నీకు అధికారం ఇచ్చారు, దీవించండి, శుభవచనాలు పలకండి, ఆశీర్వాదాలు తప్పనిసరిగా వస్తాయన్నారు. కాబట్టి ఈ నూతన సంవత్సరం అంతా ఎదుటి వారిని ఆశీర్వదించుదాం, దీవించుదాం, యేసయ్య నామమున వారికి దీవెనలు ఇద్దాం. ఇది మొదటిది. రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రణాళిక లేదా ఒక నిర్ణయం లేదా ఒక డ్రీమ్ మనకు ఒకటి ఉండాలి. అయితే ఇక్కడ 2 రకాల డ్రీమ్స్ ఉంటాయి, 2 రకాల ప్రణాళికలు ఉంటాయి. లాంగ్ ప్రణాళిక, దీర్ఘకాలిక ప్రణాళిక, మరి దేవుని బిడ్డలారా షార్ట్ టర్మ్, తక్కువ కాలపు ప్రణాళిక. దీర్ఘకాలిక ప్రణాళిక అంటే చెప్తా వినండి. ఉదాహరణకి తండ్రి దేవుడు ఏమన్నాడు, లోకమంతటిని రక్షించాలన్నది ఆయన కోరిక, అది ఆయన ప్రణాళిక. యేసు ప్రభు ప్రణాళిక ఏంటిది? సో యేసు ప్రభు తండ్రి చిత్తమును నెరవేర్చాలి అన్నటువంటిది ఆయన డ్రీమ్. సో పౌలు గారి కోరిక ఏంటిది? ఇదిగో నేను మంచి పోరాటమును పోరాడితే నా కోసం పందెపు బహుమానం ఎదురు చూస్తూ ఉన్నది, ఆ పందెపు బహుమానం పొందుకోవాలనేది ఆయన డ్రీమ్ దేవుని బిడ్డలా. మరి అదే విధంగా దావీదు గారు ఏమంటారు, అయ్యా నీ దివ్య ముఖాన్ని నేను ఎప్పుడు చూస్తానో, ఆయన డ్రీమ్ అది, దేవుని ముఖాముఖి చూడాలనేది డ్రీమ్. అయితే దేవుని బిడ్డలారా, సో ఈ ప్రణాళికలన్నీ కూడా నెరవేర్చాలంటే షార్ట్ టర్మ్ అంటే తక్కువ కాలపు లేదా కొద్ది కాలపు ప్రణాళికలని తప్పనిసరిగా నెరవేర్చాలి. ఉదాహరణకి దేవుని బిడ్డలారా, ఆ ప్రణాళికను తండ్రి దేవుడు తన ప్రణాళిక నెరవేర్చడానికి తన కుమారుడైన యేసయ్యను పంపించాడు. యేసు ప్రభు వారు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఏం చేశారు? దేవునికి వాక్యం బోధించారు, పాపులను మార్చారు, రోగులకు స్వస్థత ఇచ్చారు. మరి అదే విధంగా మనందరు విశ్వసించిన వారికి బాప్తిజం తీసుకోమన్నారు, ప్రాణత్యాగం చేశారు, రక్తాన్ని చిందించారు, మరి మనందరికి పరిశుద్ధాత్మను కూడా విసిగారు. అయితే ఆయన వచ్చే వరకు మనం సిద్ధపడుతూ ఉండాలి, ఆయన చేయాల్సిన ఆయన పని చేశాడు. ఇక్కడ పౌలు గారు ఏం చేశారు? దేవుడు నన్ను పిలిచాడు, దేవుని వాక్యము నేను బోధిస్తూ ఉన్నాను, నేను నా పని నేను చేస్తున్నానని చెప్పేసి అన్నారు. సో అదే విధంగా దావీదు గారు ఏమన్నారు? మరి నేను పవిత్ర జీవితం జీవించాను, నేను దేవుణ్ణి ఎప్పుడు చూస్తాను అంటున్నారు. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా కొన్ని ప్రణాళికలు ఉండాలి, కొన్ని డ్రీమ్స్ ఉండాలి. ఈ ప్రణాళిక లేకుండా నూతన సంవత్సరాన్ని దయచేసి ప్రారంభం చేయకండి. సో ఈ నూతన సంవత్సరం రోజున ఒక ప్రణాళిక తీసుకోండి. 3 రకాల ప్రణాళికలు తీసుకోవాలి. ఆధ్యాత్మికమైన ప్రణాళిక, భౌతికమైన ప్రణాళిక, మూడవది దేవుని బిడ్డలారా ఆర్థికమైన ప్రణాళిక. మొదటిది ఆధ్యాత్మికమైన ప్రణాళిక. ఆధ్యాత్మికమైన ప్రణాళిక అంటే సో నేను పరలోకం చేరాలి, నేను పరలోకం చేరాలి. ఎందుకంటే మన రాజ్యం ఈ లోక రాజ్యం కాదు, పరలోకం చేరాలి. సో నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే వాక్యమును విని విశ్వసించి పితాపుత్ర పవిత్రాత్మ నామమున బాప్తిజమం పొంది మరణించే వరకు పవిత్రంగా ఉండాలి. సో మన ప్రణాళిక, ఆధ్యాత్మికమైన ప్రణాళిక ఏంటి అనంటే మనము పరలోకానికి చేరటం,
ప్రణాళిక. ఈ పరలోకం చేరే వరకు ఎలా బ్రతకాలి అని ఒకే వాక్యం పలుకుతుందంటే, సో దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మీకు కలగబోయే ఎట్టి శ్రమలను గూర్చి భయపడకండి, ఆలకించండి. సైతాను మిమ్ము శోధిస్తది, మీలో కొందరిని చెరసాలలోనికి త్రోయించును. మీ బాధలు 10 దినములు మాత్రమే. మరణించే వరకు విశ్వాసపాత్రులై ఉండండి. అప్పుడు మీకు జీవ కిరీటము అనుగ్రహించెదను. జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తాడని వాక్యం పలుకుతుంది. ఇక్కడ జీవ కిరీటం అనేది లాంగ్ ప్రణాళిక. అంటే ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఒక డ్రీమ్, నేను పరలోకం చేరాలి అనేటటువంటి ఒక డ్రీమ్. ఈ పరలోకం మనం చేరాలంటే ఈ లోకంలో బ్రతికుండగా చేయాల్సిన పని ఒకటి, వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతున్నది. వినండి జాగ్రత్తగా. రెండవది విశ్వసించాలి. రెండవది బిడ్డలారా, విశ్వసించినటువంటి మనం పితా పుత్ర పవిత్రాత్మ నామమున బాప్తిజం పొందాలి. బాప్తిజమము పొందినటువంటి మనం పవిత్ర జీవితం జీవించాలి. సో ఇలా పవిత్ర జీవితం జీవిస్తూ మరణించే వరకు బ్రతికితేనే అప్పుడు నీకు ఆ జీవ కిరీటం ఇస్తారు. అయితే దేవుని బిడ్డలారా, మరి బాప్తిజం తీసుకున్న మనకి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఒకరికి ఉదాహరణకి యేసు ప్రభు వారితో పరిచర్య ప్రారంభించిన పేతురు బలహీనత అబద్ధం ఆడటం. సో ఈ రోజున మనలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఈ నూతన సంవత్సరం రోజున ఈ బలహీనతని ఎలా అధిగమించాలి? అబద్ధం ఆడకుండా ఉండాలి, దొంగతనం చేయకుండా ఉండాలి, వ్యభిచారం చేయకుండా ఉండాలి, పరుల సొమ్మును ఆశించకుండా ఉండాలి, మద్యపానం సేవించకుండా ఉండాలి, సో భార్యని అనుమానించకుండా ఉండాలి. ఇలాంటి ఒక నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడైతే ఇలాంటి మన నిర్ణయాలు తీసుకుంటామో అప్పుడు మన దేవుని బిడ్డల మన ప్రణాళికలు అనేవి నెరవేరుతాయి. అయితే పునీత మార్టిన్ లూథర్ కింగ్ గారు ఈ విధంగా అంటారు. ఏమంటారంటే, ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అని ఉంది. ఆ డ్రీమ్ అంటే 2 రకాలట. గ్లోబల్ డ్రీమ్. ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద గ్లోబల్ డ్రీమ్ ఐ యాక్ట్ గ్లోబలీ అని అన్నారు. సో టు గెట్ ఫుల్ఫిల్ గ్లోబల్ డ్రీమ్స్ ఐ డూ డ్రీమ్ ఎవ్రీ డే. సో అంటే నా ప్రణాళికలు నెరవేర్చడం కోసం ప్రతిరోజు కూడా ఆ కళను కంటూ ఆ కళను నెరవేర్చే క్రమంలో నేను కష్టపడుతూ ఉంటాను, ప్రయాసపడుతూ ఉంటాను అంటున్నారు. మరి ఈ రోజున కష్టపడుతున్నావా? ఇక భౌతికమైన ప్రణాళిక. సో భౌతికమైన ప్రణాళిక అంటే ఏంటంటే దేవుని బిడ్డలారా, మరి చెప్పాల్సిన అవసరం లేదు. ఆదాము అవ్వ దేవుడికి దూరం అయ్యారు. కైను ఆబేలు అన్నదమ్ములు ఇద్దరు విడిపోయారు. యాకోబు వాళ్ళ సోదరులు విడిపోయారు. తప్పిపోయిన కుమారుడు తండ్రి విడిపోయారు. ఈ విధంగా విడిపోయారు. విడిపోయినటువంటి కుటుంబం అంతా ఎప్పుడైతే భౌతికంగా కలిసి ఉంటుందో అదే నిజమైన క్రిస్మస్, నిజమైనటువంటి నూతన సంవత్సరం. సో ఈ నూతన సంవత్సరం రోజున భౌతికంగా అందరూ కలిసి ఉండాలి. భౌతికమైన చెడు అలవాట్లు వదిలేయాలి. భౌతికమైనటువంటి బలహీనతలన్నీ కూడా వదిలేయాలి అని పలుకుతున్నారు. ఇక ఆర్థికమైనటువంటి గోల్స్, ఆర్థికమైన ప్రణాళిక. ఆర్థికమైన ప్రణాళిక అంటే ఏంటంటే, మీకు అర్థం కావాలంటే అప్పులన్నీ తొలగిపోవాలి. అప్పులన్నీ తొలగిపోవాలంటే చీమల్లాగా కష్టపడి పని చేయాలి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే చీమల్లాగా కష్టపడి పని చేయాలి. యువకులారా, మంచి ఉద్యోగం కావాలా, వ్యాపారంలో ఎదగాల, వ్యవసాయంలో ఎదగాల, ఇవన్నీ ఒక ప్రణాళిక చేసుకొని మరి దేవుని బిడ్డలారా, గతాన్ని ఆధారంగా చేసుకొని భవిష్యత్తు ప్రణాళికను ముందు పెట్టుకొని ఈరోజు కష్టపడి పనిచేద్దాం. గతంలో జరిగిన నష్టాలను గుర్తుపెట్టుకొని రాబోయే కాలానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని నేడు కష్టపడదాం దేవుని బిడ్డరా. చెరిష్ ఎస్టర్డే, డ్రీమ్ టుమారో, వర్క్ ఫర్ టుడే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మరి ఒక నూతన ప్రణాళిక తీసుకుందాం. మరి నేను తీసుకున్న ప్రణాళిక ఏంటి ఆలోచన చేయండి. మద్యపానం తాగకూడదు, ధూమపానం తాగకూడదు, ప్రతిరోజు కాలేజీకి వెళ్ళాలి,
హోంవర్క్ ఇచ్చిన హోంవర్క్ చేసుకుంటూ ఉండాలి, ఎవరిని మోసం చేయకూడదు. ఇలాంటి ప్రణాళికలు మనం తీసుకోవాలి దేవుని బిడ్డలారా. ఇక నూతన సంవత్సరం రోజున చేయవలసినటువంటి ఇంకొక సంవత్సరం చేస్తుందంటే మంచి మాత్రమే చేయాలి. గలతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం వరకు, 9-10 వచనాలు చదువుకుందాం. 9-10 వచనాలు. కనుక మనము సత్కార్యములు చేయుటయందు విసుగు చెందరాదు. ఏలనగా మనము అట్లు చేయుటయందు నిరాశ చెందకుండా ఉంటే మన కృషి ఫలితముగా సమయము వచ్చును. ఫలవంతమయ్యే సమయం వస్తుంది. చూడండి ప్రియమైన విశ్వాసులారా, ఇప్పటి వరకు మంచి చేస్తున్నాం, అదే మంచి చేద్దాం. అడిగిన వానికి లేదు అనకుండా మనం సహాయం చేద్దాం దేవుని బిడ్డలారా. సో మంచి మాత్రమే, క్రైస్తవుడు అనేవాడు మంచి మాత్రమే చేయాలి. యేసయ్య మంచి చేశాడు, శత్రువు కూడా మంచి చేశాడు. అందులో మన విశ్వాస కుటుంబానికి మంచి చేయాలి. ఈ మంచి చేయుట యందు మనం ఎప్పుడూ కూడా అలసిపోకూడదు. మంచి చేయటం అంటే డబ్బు ఉండటమే కాదు, మంచి మాట, ఓర్పు కలిగి ఉండటం, సహనం కలిగి ఉండటం, ప్రేమ కలిగి ఉండటం, క్షమాగుణం కలిగి ఉండటం, సహించటం, భరించటం, ఇవన్నీ కూడా మంచి గుణాలు. ప్రార్థన చేయటం, విసుగు చెందక ప్రార్థన చేయటం, విసుగు చెందక దేవాలయానికి వెళ్ళటం, విసుగు చెందక వాక్యం చదవటం, విసుగు చెందక క్షమించటం, విసుగు చెందక ప్రేమించటం, విసుగు చెందక సహాయం చేయటం, విసుగు చెందక అన్నం పెట్టటం, విసుగు చెందక ముసలాళ్ళతో మాట్లాడటం, విసుగు చెందక చేసినప్పుడే ఈ సంవత్సరం అంతా మనలో విసుగు తీసేసి మంచిని మాత్రమే చేద్దాం దేవుని బిడ్డలారా. అందుకే తిమోతికు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ వచనం నుండి చదివితే, నీవు సత్పురుషుడు అయ్యదవేని ప్రతి కార్యమున నీకు విజయం చేకూరును. సత్పురుషుడు మంచి కార్యాలు చేస్తాడు. నీవు ఈ సంవత్సరం అంతా మంచి కార్యాలు చేస్తే దేవుడు నీకు విజయం ఇస్తాడు, గెలుపునిస్తాడు. దేవుని పట్ల భయభక్తులు చూపేటటువంటి వారికి నీ సొత్తు నుండి దాన ధర్మాలు చేయి. నీ దగ్గర ఉన్న దానిని బట్టి సహాయం చేయి. ఎవరికి? దేవుని ఎడల భయభక్తులు చూపేవారికి. ఎందుకు దేవుని ఎడల భయభక్తులు చూపేవారికి సహాయం చేయాలి అంటే, నువ్వు ఇచ్చేటటువంటి ఆ సహాయం అది వ్యర్థముగా పోదు, అది వాళ్ళ అవసరత తీరుస్తుంది, అది వాళ్ళ ఆకలి తీరుస్తుంది. అందుకే దుర్వ్యసనాలతో ఉన్న వారికి సహాయం చేయమాక, ఆ సొమ్ము వృధా అయిపోతుంది. కానీ దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారికి సహాయం నువ్వు చేస్తే ఆ సొమ్ము వ్యర్థము కాదు, అది మంచి పనులకే ఉపయోగపడుతున్నది. నీవు పేదలను ఆదరించకుండా ఉంటే దేవుడు నిన్ను ఆదరించడు. కాబట్టి నీకున్న దానిని బట్టి దానము చేయము అని పలుకుతున్నారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మంచి పనే చేద్దాం, మంచి వాళ్ళతో సహవాసం చేద్దాం, మంచి బిడ్డలుగా ఉండటకు ప్రయత్నం చేద్దాం. ఇది 3వది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక 4వది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమించటం. లూకా శుభవార్తలో 6వ అధ్యాయం 27వ వచనం, 27వ వచనం చదువుకునే ముందు 32వ వచనం చదువుకుందాం. మేము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీ ప్రత్యేకత ఏమి? ఈ రోజున నూతన సంవత్సరంలో నిన్ను ప్రేమించే నీ భర్తను కాకుండా, నిన్ను ప్రేమించే నీ కుమారుని కాకుండా, నిన్ను ప్రేమించే నీ కూతుర్ని కాకుండా, నిన్ను ద్వేషించే నీ అత్తని, నిన్ను ద్వేషించే నీ కోడలని, నిన్ను ద్వేషించేటటువంటి నీ అల్లుడిని, నిన్ను ద్వేషించే నీ తోలు కోడలని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో అదే నీకు నిజమైనటువంటి నూతన సంవత్సరం. అందుకే ప్రభు అన్నారు, నిన్ను ప్రేమించిన వారిని మాత్రమే ప్రేమించనొచ్చు. అందు ప్రత్యేకత ఏమి? యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల్నే ప్రేమించారు. సుంకరులను ప్రేమించాడు, వ్యభిచారులను ప్రేమించారు, దొంగలను ప్రేమించాడు, నరహంతకులను ప్రేమించారు, జైలు అధికారులను ప్రేమించాడు, ధర్మశాస్త్ర బోధకులు ప్రేమించారు, పరిసయ్యులను ప్రేమించాడు, తనను ద్వేషించిన వారందరినీ ప్రేమించాడు. ఈ నూతన సంవత్సరం రోజున నూతన హృదయాన్ని పొందుకున్న మనం అందరినీ ప్రేమించాలి. అందుకే నిన్ను ప్రేమించిన వారిని మాత్రమే ప్రేమిస్తే అందు ప్రత్యేకత ఏమీ లేదు కదా. సో అందులో గొప్పతనం ఏది? అందులో నూతన సంవత్సరం ఏది లేదు. మరి ఎవరిని ప్రేమించాలా? 27వ వచనం చదువుకుందాం. కానీ మీతో నేను చెప్పినది ఏమన్నా, మీతో నేను చెప్పేది ఏంటంటే, మీ శత్రువుని ప్రేమించండి.
మేము ద్వేషించు వారికి మేలు చేయుడు. బిడ్డలారా, శత్రువుని ప్రేమించండి. యోసేపు అన్నని ప్రేమించాడు దేవుని బిడ్డల. ఈ రోజున మనం కూడా ప్రేమించాలి. అలాగే దేవుని బిడ్డల, తప్పిపోయిన తండ్రి తప్పిపోయిన కుమారుని ప్రేమించాడు దేవుని బిడ్డల. ఈరోజు మనం కూడా అలాగే ప్రేమించాలి దేవుని బిడ్డ. సో ధర్మశాస్త్ర బోధకులు ప్రేమించాడు యేసయ్య. ఈరోజు మనం కూడా అట్లాగే ప్రేమించాలి దేవుని బిడ్డల. అందుకే శత్రువుని ప్రేమించాలి. ఆ శత్రువులు ఎవరు? హింసించేవారు, నేను ద్వేషించేవారు, నేను చులకనగా చూసేవారు, నీ పేరు చెడగొట్టేవారు, నీ ముందు ఒకలా నీ వెనకాల మాట్లాడేవాడు. ఎలాంటి వాళ్ళని మనం ప్రేమించాలి. అలా ప్రేమిస్తేనే నీలో నిజంగా దేవుని ప్రేమ ఉన్నట్లు బిడ్డలా. ఆ తర్వాత చదవమ్మా. మేము శపించు వారిని ఆశీర్వదింపుడు. శపించే వారిని ఆశీర్వదించండి. వాళ్ళు శపించారనుకో, ఓకే, నీ తిట్లు నాకు ఆశీర్వాదాలు, నీ తిట్లు నాకు ఆశీర్వాదాలు అనుకోండి. అమ్మ, నువ్వు నన్ను తిడతావులే, దేవుడు నిన్ను దీవించునుగాక. శపించిన వారిని శపించకండి, శపించిన వారిని కూడా దీవించనని పలుకుతున్నారు. మేము బాధించు వారికై ప్రార్థింపుడు. చాలా మంది బాధ పెడుతున్నారు. సో బాధ పెట్టేవాళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే, మనల్ని బాధ పెట్టేవాళ్ళు నాశనం అయితే బాగుంది అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నారంటే, మనల్ని బాధ పెట్టే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, అప్పుడు వాళ్ళు మారు మనసు పొందుతారని పలుకుతున్నారు దేవుని బిడ్డ. పాపి నాశనం అవ్వకూడదు, పాపి నశించిపోకూడదు. నశించిపోతే అది దేవునికి చాలా బాధాకరమైనటువంటి విషయం. దేవుడు పాపులను రక్షించడానికి వచ్చారు. మరి పాపులు రక్షించబడాలని కోరుకున్నప్పుడు ఒక పాపి మనల్ని శపిస్తున్నారని మనం కూడా శపించి మనం కూడా వాడి నాశనం అవ్వాలని కోరుకుంటే పరలోకంలో ఆనందం అనేది ఉండదు. ఎప్పుడైతే ఒక పాపి మారి ప్రభు దగ్గరికి వస్తాడో అది పరలోకంలో ఆనందం, మహానందం, గొప్ప ఆనందం అని వాక్యం పలుకుతుంది. కాబట్టి పాపి కొరకు ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా. సో రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, ఎవరైనా వాళ్ళు పాపాత్ములని తెలిస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి రెండవ చెంప కూడా చూపము. నీ పై బట్టను ఎత్తుకొని పోవానిని నీ అంగిని కూడా తీసుకొని పోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతి వానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవానికి తిరిగి అడగవలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం చేయాలంటే మనం దేవుని మీద ఎలాగైతే ప్రేమించామో అలాగే నరుని కూడా అలాగే ప్రేమించాలి. దేవుణ్ణి ఎలాగైతే ప్రేమించామో నరుని కూడా మనం అలా ప్రేమించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు అలాంటి మనసునిస్తాడు, ప్రేమించే మనసునిస్తాడు. సో నిన్ను ప్రేమించిన వారిని ప్రేమిస్తే సంతోషం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను ద్వేషించే వారిని ప్రేమిస్తే, నిన్ను ద్వేషించే వారిని ఆశీర్వదిస్తే, నిన్ను ద్వేషించే వారికి నువ్వు మేలు చేస్తే అంతకంటే గొప్ప ఆశీర్వాదం, అంతకంటే గొప్ప దీవెన ఈ నూతన సంవత్సరంలో మనకు దేవుడు ఇవ్వడేమో. కాబట్టి అలా ద్వేషించే వారిని కూడా ప్రేమించే మనసు దేవుడు మనకు దయచేయమని ఈ నూతన సంవత్సరంలో ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర నామమున ఆమేన్.